కానీ వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ యూ రిమెంబర్ అట్లా మీరు ఏడ్పు వచ్చింది మీకు నవ్వుతూ అంత దారుణంగా ఎప్పుడు ఎప్పుడన్నా పాత టైంలో అన్న ప్రమాణం పూర్తిగా లేదు, నువ్వు మళ్ళీ పాత టైంలో కూడా నన్ను గుర్తు తెచ్చుకోమని 40-50 సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు. కళ్ళనీరు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్, ఒకళ్ళు నవ్వానేమో తెలియదు. మీకు మీమ్ గాడ్ అని కూడా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి డూ యూ సీ లాట్ ఆఫ్ మీమ్స్, డూ యూ ఎంజాయ్ వాచింగ్ మీమ్స్? నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో లేకపోతే అలవాటైందో లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు, బట్ దే ఆర్ ఎంజాయింగ్. బ్రహ్మానందం, ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం మోటో ఈజ్ టు మేక్ దమ్ అదర్స్ లాఫ్. దట్ మేమ్ ఈజ్ గివింగ్ మోస్ట్ ఒక ఇన్ని కోట్ల మందిని నవ్వించే ఫేస్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ ఐ షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. అటువంటిది సరే మీమ్ గాడ్, మీమ్ డెమోగాడ్ అట్లాంటిది ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవి ఉంటాయి కొన్నాళ్ళు. అఫ్కోర్స్ వీల్ ఎంజాయ్ ఇట్ ఫర్ టైం బీయింగ్. సార్ మీకు అసలు ఇంత ఇమేజ్ ఉన్నాక ఏదన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిసినప్పుడు ఫన్నీగా ఉండాలి అని ప్రెషర్ ఉంటుందా ఎప్పుడన్నా? నాకు ఫస్ట్ రెండు ఇదేంటంటే ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవను. ఫస్ట్ పాయింట్ ఇట్స్ ట్రూ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే నాకు 2-3 కంటే ఎక్కువ ఉంటే గ్రూప్గా ఫీల్ అవుతాను నేను, కాబట్టి ఎక్కువ అది ఉండదు. తర్వాత మనం ఇక్కడ ఫన్నీగా ఉండాలి ఇక్కడ అనేది, అదే నేను చెప్పాను, ఫన్నీగా ఉండటం అనేది వీ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్ ఈస్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రశ్న, మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో రిగ్రెట్ అయ్యి నెలకేసి బాదుకొని కొట్టుకున్నారా అని అడిగినప్పుడు మనం ఇప్పుడు దీనికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నవ్వు వస్తుంది, వీల్ ఎంజాయ్ ఇట్.